శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 7:53 వరకు. అనంతరం అమావాస్య. పూర్వభద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:35 వరకు. అనంతరం ఉత్తరాభద్ర నక్షత్రం శుభం యోగం తెల్లవారుజామున 4:21 వరకు. అనంతరం శుక్లయోగం శకునికరణం ఉదయం 7:53 వరకు. అనంతరం చతుష్పాత్కరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 9:36 నుండి 11:12 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:45 వరకు. నేటి వర్జం మధ్యాహ్నం 12:03 నుండి 1:38 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం ఫాల్గుణ బహుళ అమావాస్య. ఈరోజు విశ్వావసునామ సంవత్సరం. మన తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో 39వదైనటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈనాడు చిట్ట చివరి రోజు. ఈ అమావాస్యతో ఈ సంవత్సరం పూర్తవుతుంది. రేపు క్రొత్త ఆలోచనలతో నవోన్మేషంగా నవ సంవత్సరం రేపటి రోజున ఆరంభమవుతుంది. ఈ అమావాస్య నాడు అందరూ విధిగా తప్పకుండా పితృదేవతా స్మరణ, పితృదేవతారాధన, పితృతర్పణాలు ఆచరించాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. వీటికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇంతేకాకుండా దైవ కార్యం వినా పితృకార్యం విశేషత అని కూడా శాస్త్రం చెప్తుంది. అంటే దైవ కార్యాలు ఎన్ని చేయాలన్నా పితృక్రియా పరిత్యాగం చేసి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా దాని ఫలితం అనేది రాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి మూలమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన పూర్వజులు, మన పితృదేవతలు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే కనిపించని దేవుళ్ళ కంటే కనిపించినటువంటి తల్లిదండ్రులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వారిని కన్నటువంటి ఆ ముందరి తరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళనే పితృదేవతలు ఉంటారు. వాళ్ళు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం వాళ్ళని స్మరించడం. వాళ్ళ కోసం ఏం కావాలి? కొద్దిగా నువ్వులు నీళ్లు వదిలిపెడితే చాలు. అన్నిటికంటే మించి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ కావాలి. అందుకే పితృదేవతలను ఉద్దేశించి చేసినటువంటి కార్యక్రమాన్ని శ్రార్థము అని పిలుస్తారు. కొంతమంది వింటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదేదో ఇదిలాగా పరుషమైనటువంటి పదంగా భావిస్తారు. కానీ దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటంటే శ్రద్ధయా ధీయతే ఇది శ్రార్థం. నీవు అత్యంత శ్రద్ధతో ఏదైతే చేస్తావో దానిని ఆ పేరుతో పిలుస్తారు. అది విశేషంగా చేయాలి. కొంతమంది నువ్వు గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, తీర్థాలకు వెళ్ళినా, క్షేత్రాలకు వెళ్ళినా, దైవ దర్శనం ఎంత చేసినా నువ్వు పితృక్రియా పరిత్యాగం చేసావంటే ఆ చేసినటువంటి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అన్నటువంటి విషయం శాస్త్రం పునఃపునః చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ అమావాస్య నాడు యథాశక్తిగా పితృతర్పణాదులు ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవ్వాలి. మరొక విశేషం ఏమిటంటే దేవతా ఉపాసన గురించి చూసినట్లయితే ఈ అమావాస్య నాడు మనం ఎవరి ఆరాధన విశేషంగా చేయాలి అంటే మనం ఈ సమాజంలో ఇంత చక్కగా మనం జీవనం చేస్తున్నామంటే రక్షణ శక్తులు కొంతమంది మనకి ఆ రక్షణ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఉదాహరణకి ఆ దేశ ఎల్లల్లో అంటే అక్కడ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులతో పాటు అనేక మంది ఆర్మీ ఈ త్రివిధ దళాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి వాళ్ళ జీవితాలని ఎంతో త్యాగం చేసి మనందరినీ కంటికి రెప్పల్లాగా కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా మన దగ్గర ఉండేటటువంటి రక్షక భటులు మొదలైనటువంటి రక్షణ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా దేవతల్లో కూడా కొంతమంది ఈ రక్షణ కోసం ఉంటారు. గ్రామదేవతా సంబంధమైనటువంటి వాళ్ళతో పాటు ముఖ్యంగా రక్షణ కల్పించేటటువంటి దేవతామూర్తులలో కాళీ, భైరవుడు వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఈ అమావాస్య చీకటి రోజుల్లో ఆయా దేవతల యొక్క ఆరాధన చాలా విశేషమైంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు కాళీమాతకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, దేవాలయానికి వెళ్ళి కాళీ దర్శనం, ఇంకా విశేషంగా ఎక్కడైనా పశ్చిమ ముఖంగా లేదా దక్షిణ ముఖంగా ఉన్నటువంటి కాళీమాతను దర్శనం కనుక చేస్తే సమస్త భయాలు మనకి తొలగిపోతాయి. మరి ఎట్లా అండి? దేవాలయాలు సహజంగా తూర్పు వైపున ఉంటాయి కదా అంటే అదే దేవాలయంలో కోష్ట దేవతగా అమ్మవారి యొక్క మూర్తిని పశ్చిమం వైపు ఏర్పాటు చేసి ఉంటారు, లేదా దక్షిణ కాళిగా దక్షిణం వైపు ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కారం చేస్తే చాలు. ఇంకా అమ్మవారికి ప్రీతిగా నిమ్మకాయల దండను కనుక సమర్పించినట్లయితే సమస్త కామ్యాలు సిద్ధిస్తాయి. కాలభైరవాష్టకాన్ని వాళ్ళ యథాశక్తిగా పారాయణ చేసి శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి ఈ నిమ్మకాయల దండ వేయడంతో పాటు మాషపిష్టం అంటే మినపిండితో తయారు చేసినటువంటి గారెలు కనుక నివేదన చేసినట్లయితే సమస్త భయాలు భూతబాధలు తొలగిపోతాయి. కాబట్టి యథాశక్తిగా పితృదేవతారాధన, ఈ కాలభైరవాది దేవతారాధన చేసి అందరూ
తరిస్తారని, ఈ సంవత్సరం ఒక మధుర జ్ఞాపకంగా అందరికీ ఉండిపోతుందని, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విజయాలు ఎప్పటికీ కూడా ఒక దివ్య అనుభూతులుగా ఉంటాయి. ఇందులో మనం అనుభవించినటువంటి కష్ట నష్టాలని మనకి పాఠాలుగా జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయి. మనం దాటొచ్చినటువంటి ప్రతి మెట్టు మనకి ఒక అనుభవంగా అందరం కూడా భావన చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి నిర్మలమైన నిశ్చలమైనటువంటి మనస్సుతో అందరూ సంసిద్ధులయ్యే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, ఉదయం 7:53 వరకు. అనంతరం తిథి అమావాస్య, వారం సోమవారం లేదా బుధవారం, నక్షత్రం పూర్వభాద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. ఈరోజు ప్రత్యేకత ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం ఉదయం 11:41. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర బుధ రాహుకుజుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర శని రౌల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విమర్శలకి గురేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక శక్తితో అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో సమస్యలు ఎదురవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు గృహరీత్యా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి మానసికంగా తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. జన్మ బృహస్పతి ద్వారా
ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికం. అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా పొందినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నియంత్రించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఆర్థిక ఖర్చులకు దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, అష్టమ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక మార్పులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆర్థిక పరిస్థితి బలాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం లేదా పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. అభివృద్ధి వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. గృహ విషయాల్లో ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో వాటిని కొనసాగించి తద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గృహపరంగా అనుకూలతను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంపైన వార్తలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలపై మక్కువ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విలువైన వస్తు కొనుగోళ్లు కూడా ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అవమానకర సంఘటనలు ఎదురవుతాయి.
ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు కొనసాగుతాయి, మానసిక వేదనకు గురి చేస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వెంటనే పొందలేకపోతారు. సమస్యలు వృత్తిపరంగా జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కీలక బాధ్యతల విషయంలో నేర్పరితనం తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విక్రయాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి వృద్ధిని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు విద్యాపరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా బలం చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో సందడితో కూడినటువంటి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరంగా వ్యాపారంగం వారికి అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం లేదా స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో శుభవార్తలు బలాన్ని కలిగిస్తాయి. శ్రమను అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విషయాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఉత్సాహపూరిత కార్యక్రమాలు విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థిక విషయాల్లో కొనసాగుతుంది. ఆటంకాలు విఘ్నాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో
సంభాషణల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగించాలని, అభివృద్ధి ఆర్థికంగా కలగాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఫాల్గుణ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీన్ని కొత్త అమావాస్య అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, రాబోయే కొత్త సంవత్సరానికి సంకేతంగా వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందుకే దీన్ని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఫాల్గుణ అమావాస్య నదీ స్నానానికి విశేషమైన రోజుగా ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈరోజు ఎవరైతే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నదీ స్నానం చేస్తారో, నదీ స్నానం తర్వాత నదిలో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు విడిచిపెడతారో, సూర్యుడికి అర్ఘ్యమిస్తారో వాళ్ళు సంపూర్ణమైన శుభ ఫలితాలను పొందుతారని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. నదీ స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గృహంలోనే ఏదైనా పుణ్యనదీ జలాన్ని, గంగా జలాన్ని అయినా సరే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి తప్పనిసరిగా అర్ఘ్యం విడిచిపెట్టండి. ఎందుకంటే అమావాస్య సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సూర్యుడు ఆవిర్భవించిన తిథి అమావాస్య అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు కూడా విడిచిపెట్టాలి. పితృదేవతల పేరిట ఫాల్గుణ అమావాస్య సందర్భంగా అన్నదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా చేయవలసిన దానాల్లో ఇంకొక దానం వస్త్రదానం. అలాగే ధాన్య దానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ధనాన్ని దానంగా ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. వీటిలో ఏ దానం ఇచ్చినా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గోపూజ చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోవుకు ఆహారం తినిపించడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో కొన్ని తిథులు చెప్పారు. ఆ తిథుల్లో అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తిథులను 5 రకాలుగా విభజించారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని తిథులను 5 రకాలుగా చెప్పారు. వీటిలో పూర్ణ తిథులు అంటే అమావాస్య, పౌర్ణమి తిథులను పూర్ణ తిథులు అంటారు. పంచమి, దశమి తిథులను పూర్ణ తిథులు అంటారు. అమావాస్య పూర్ణ తిథి. ఈరోజు కామ్యకర్మలు చేయకూడదు, కానీ దేవతార్చనలకు చాలా అనుకూలమైన రోజు అమావాస్య. అలాగే జ్యోతిష శాస్త్రంలో పంచపర్వాలు అని చెప్పారు. పంచపర్వాలు ఏంటంటే అష్టమి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి. వీటిని పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాల్లో కూడా అమావాస్య ఉంది. కాబట్టి అమావాస్య ఎవరైనా దేవీ దేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అయితే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే అమావాస్య రోజు కొన్ని చేయవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రాచీన కాలంలో అమావాస్య రోజు యుద్ధ ముహూర్తాలు నిర్ణయించేవారు. కాబట్టి అమావాస్య రోజు కోర్టు సంబంధమైన వ్యవహారాలు ప్రారంభించుకోవచ్చు. కోర్టులో దావా వేసుకోవటానికి అమావాస్య అనుకూలమైన రోజు అని కూడా ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. ఫాల్గుణ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.